హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము హౌసింగ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కూడా చేస్తామండి. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి. మనం చూస్తున్నాం కదండి, రోడ్డు కూడా చాలా పెద్దది అనమాట మనకు. సో ఇదైతే రీసేల్ హౌస్ అండి. సో ఇది కన్స్ట్రక్షన్ చేసి అయితే ఆల్మోస్ట్ ఒక 10 years వరకు అయితే అవుతుందండి. సో మనకి కింద వచ్చేసి 2 పోర్షన్ టైప్లో ఉన్నాయండి. సో ఇలా సైడ్కి అనేది చిన్న సందులకి ఇచ్చారు, ప్లస్ 2 పోర్షన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మరి బైక్ పార్కింగ్ కానీ ఇలాంటి ఏదైనా పెట్టుకోవడానికి వీలవుతుంది అక్కడ. సో మనకు వీడియోలో చూస్తున్నానండి, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్స్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది అందుతాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ అయితే ఉంటున్నారు. సో అందుకే ఇది మొత్తం వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే. సో మన కింద వచ్చేసి 2 పోర్షన్లు అయితే ఉంటాయి, అండ్ మన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా డబుల్ బెడ్రూమ్. సో చాలా అంటే చాలా నీట్గా వర్క్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా కట్టించారండి బిల్డింగ్ అంతా కూడా. సో బికాజ్ వీళ్ళు ఎందుకంటే సేల్ చేసుకుందామనే ఉద్దేశంతో అయితే కట్టించుకోలేదు. బట్ మీరు వర్క్స్ లోపల చూస్తున్నాం కదండి, చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి మొత్తం అంతా కూడా. సో ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్లు అయితే ఉంటాయండి. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇప్పుడు మనం చూస్తుంది ఇది. సో ఇది డబుల్ బెడ్రూమ్, అలా సైడ్కి వచ్చేసి సందులకి ఇచ్చారు మనకి కింద ఏదైతే చూసామో అలాగా. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా 2 పోర్షన్లు ఉంటాయండి. అండ్ థర్డ్ ఫ్లోర్లో కూడా 2 పోర్షన్లు ఉంటాయి. సో మనం టోటల్గా వచ్చేసి ఒక 50,000 వరకు రెంటల్ అయితే వాల్యూ వస్తుందండి మొత్తం అన్నీ కలిపి. సో ఇది మొత్తంగా వచ్చేసి 116 గజాలలో కట్టారండి. ఇది మనకి ఏరియా వచ్చేసి బాలాజీ నగర్ అండి, మన కృష్ణలంకలో బాలాజీ నగర్ అనమాట. సో అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా మొత్తం అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి. సో మీకు రెంటల్స్ కానీ అన్నిటికి కానీ చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తారు ఇలాంటి ఏరియాలో. సో మన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి వుడ్ వర్క్ కానీ మొత్తం అంతా కూడా చాలా నీట్గా చేయించుకున్నారు. సో ప్రాపర్టీ వచ్చేసి మనకు 116 గజాలలో అయితే వస్తుందండి. సో మీకు రెంటల్ వచ్చేసి 50,000 అయితే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుంది రెంటల్ అనేది. సో ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 1,60,00,000 అయితే చెప్తున్నారండి. మీకు ప్రాపర్టీ చూసి నచ్చింది అనుకుంటే రేట్ అనేది కొంతవరకు నెగోషియేట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నాం కదండి, అన్నిట్లో వుడ్ వర్క్ అని అంతా కూడా చాలా నీట్గా చేసి పెట్టారు మొత్తం అన్నీ కూడా. సో మెయిన్గా వచ్చేసి ఇందులో మనకు రెంటల్ అయితే మాత్రం బాగా వస్తుందండి. సో మనకు చుట్టూరు అంతా కూడా మంచి ఏరియా అనమాట అదంతా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.